జై హింద్ గైస్, నేను సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మీ మెడికల్ గురించి మాట్లాడదాం అనమాట. మెడికల్లో ఏమేమి చూస్తారు, ఎలా టెస్ట్ చేస్తారు అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ టైం ఫస్ట్ వచ్చేసరికి ఐస్ అనమాట. ఐస్ వచ్చేసరికి సైట్ చెక్ చేస్తారు. సో సైట్కి వచ్చేసరికి కొంచెం సైట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు చెప్పాను కదా 2 చార్ట్స్ ఉంటాయి. సో ఆ 2 చార్ట్స్ మీరు బైహార్ట్ చేసి వెళ్ళండి అనమాట. ఓకేనా. ఆ చార్ట్లో వచ్చేసరికి నాకు తెలిసి ఒక 6 లైన్స్ ఉంటాయి. సో 4 లైన్స్ వరకు ఎవరైనా చెప్తారనమాట. కానీ లాస్ట్ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సైట్ ఉన్నవాడికి కనిపించవు అనమాట. సో ఎవరికైతే కనిపించవో అవి ఒక 2-3 చార్ట్స్ ఉన్నాయి, అవి మీరు బైహార్ట్ చేసి వెళ్ళండి. ఓకేనా. అక్కడ మీకు వచ్చేసరికి 5th లైన్ లెఫ్ట్ టు 3rd లెటర్ ఏంటని అడగచ్చు. ఓకేనా. లేదా 6th లైన్ రైట్ టు 2nd లెటర్ ఏది అని అడగచ్చు. సో అలా మీరు బైహార్ట్ చేస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ చెప్పవచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇంకేంటంటే, మీరు మీ ముందు ఒకటి వెళ్తాడు కదా ఐ టెస్ట్ కోసం. సో వాడిని మీరు ఫస్ట్ అడగండి, ఏ చార్ట్ వచ్చిందని అడగండి. ఓకేనా. ఒకసారి చార్ట్ ఫిక్స్ చేశారంటే ఆ చార్ట్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట ఆ రోజంతా. సో ముందు వెళ్ళి వాడిని అడగండి, ఏ చార్ట్ ఉంది అడగండి, ఏఓఎక్స్ చార్ట్ ఉందా. ఓకేనా. సో మీరు అలా అడిగినట్టయితే వాడు చెప్పారంటే మీరు ఆల్రెడీ 2-3 చార్ట్స్ ఏవైతే చదివారో అందులో మీకు ఒక క్లారిఫై వచ్చేస్తుంది కదా, ఇది ఒకటే వస్తుందని. సో ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు అదే ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో ఐ ప్రాబ్లం ఉన్నవాడికి ఐ క్లియర్ అయిపోద్ది. ఓకేనా. ఆల్రెడీ మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసినట్లయితే మాత్రం, ఒకవేళ చేసుకున్నట్లయితే మాత్రం బయట ఎక్కడ చెప్పకండి చేసుకున్నట్లు. ఓకేనా. ఆల్రెడీ ఐఎమ్ ఫిట్ అనండి, అంతే, దట్స్ ఆల్. ఓకేనా. ఇప్పుడు నోస్ వచ్చేసరికి డిఎన్ఎస్ అనమాట. డిఎన్ఎస్ అంటే వచ్చేసరికి ఆ ముక్కులో ఒక కండ అనేది ఫామ్ అవుద్ది అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం బ్రీతింగ్ టఫ్ అవుద్ది అనమాట. సో ఇది ఇనిషియల్ స్టేజెస్, ఇది అక్కడ చెక్ చేస్తారనమాట. సో దీనికైతే మరి ఆల్రెడీ ఆపరేషన్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు మరి ఏం చేయలేము. సో అక్కడ వచ్చేసరికి ఆఫీసర్స్ బట్టి ఉంటుంది. ఆఫీసర్స్ బట్టి మ్యాక్సిమం నాకు తెలిసి మెడికల్లో మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు. బట్ రీమెడికల్లో వచ్చేసరికి అక్కడ కొంచెం మంచి ఆఫీసర్స్ వస్తారు కాబట్టి కొంచెం ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. అండ్ ఇయర్ బ్యాగ్స్. ఓకేనా. ఇయర్ బ్యాగ్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇయర్లో వాళ్ళు చెక్ చేస్తారనమాట ఎవరికైనా హోల్స్ ఉన్నాయి ఏమైనా ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఏంటంటే ముందుగా మీరు క్లీన్ చేసుకొని 2 డేస్ ముందు క్లీన్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా. ఇప్పుడు మీరు క్లీన్ చేసుకున్నట్టయితే మళ్ళీ మెడికల్ మీకు 1 మంత్ తర్వాత అనేసరికి ఆటోమేటిక్గా మీరు క్లీన్ చేసుకున్న వేస్ట్ అనమాట. కంప్లీట్గా ఇంకా ఇయర్ బ్యాగ్స్ ఫామ్ అయిపోద్ది. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే మెడికల్ ఉందో దానికి 1 వీక్ ముందు మీరు ఇయర్ బ్యాగ్స్ క్లీన్ చేసుకోండి. ఓకేనా. అండ్ దెన్ తర్వాత స్నానం చేసినప్పుడు లోపల దూదులు ఉంటాయి కదా, ఆ దూదులు చెవులో పెట్టుకోండి. ఓకేనా. ఇంకా టీత్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పటికైనా మీరు క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా పిప్పళ్ళు ఉన్నట్లయితే సో సిమెంట్ పళ్ళు వేస్తారు కదా, ఆ సిమెంట్ పళ్ళు మీరు వేయించుకోండి. సో వాళ్ళు కనిపెట్టలేరు, కవర్ చేసేవచ్చు ఈజీగా. ఓకేనా. అండ్ దెన్ 5th వన్ వచ్చేసరికి హ్యాండ్ బెండ్ అనమాట. ఓకేనా. చాలామందికి హ్యాండ్ బెండ్ ఉంటుంది. సో ఇలా చేతులు పెట్టినట్లయితే చూడండి, ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వచ్చేసరికి ఇలాగ అంటుకుంటాయి అనమాట, ఇలా అంటుకుంటాయి అనమాట. సో దానికోసం కూడా కొంచెం మరి అక్కడ ఏం చేయలేమన్నమాట. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అక్కడ డాక్టర్ బట్టి ఉంటుంది, మీకు లక్కే అనమాట. ఓకేనా. మెడికల్లో అయితే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు, చెప్తాను కదా, ఏ చిన్న ప్రాబ్లం అయినా మెడికల్లో ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. బట్ రీమెడికల్ అనేది నెక్స్ట్ డే ఉంటుంది. ఆ టైంలో మన లెక్క బట్టి ఓకేనా మంచి డాక్టర్ వస్తే అవుతారు, లేకపోతే లేదనమాట. ఓకేనా. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మా ఫ్రెండ్ బ్యాచ్లో రీమెడికల్లో ఆడు ఒకడే అయ్యాడు అనమాట. ఓకేనా. నా బ్యాచ్లో రీమెడికల్లో అందరూ అయిపోయారు అనమాట. ఓకేనా. 20 మెంబర్స్లో 4 మెంబర్స్ డైరెక్ట్ ఫిట్ అయ్యారు. ఓకే. ఆ డైరెక్ట్ ఫిట్లో నేను ఒకటి ఉన్నాను. ఓకేనా. రిమైనింగ్ 16 మెంబర్స్ రీమెడికల్కి వెళ్ళారనమాట. రీమెడికల్లో అందరినీ ఫిట్ చేస్తారనమాట, లైక్ పైల్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా. అండ్ చాలా అనమాట, లైక్ ఇప్పుడు నేను ట్రైనింగ్లో చూస్తున్నప్పుడు కూడా ఇప్పుడు నా బడ్డీ ఉంటాడు అనమాట. నా బడ్డీ అంటే నాతో పాటు ఉన్నవాడు అక్కడ ట్రైనర్ నీకు అలర్ట్ చేస్తారనమాట. సో వాడికి కూడా ఇది నాకుడిని ఉందనమాట. ఓకేనా. నాకుడిని ఉన్నది. అలా నాకుడిని ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను అనమాట. మరి ఎలా వచ్చారో తెలియదు. ఓకేనా. సో అది కంప్లీట్గా డాక్టర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఓకేనా. మీరు జనరల్గా జస్ట్ వెళ్ళిపోండి, ఏదైతే అది అయ్యింది అనుకుని వెళ్ళిపోండి. ఓకేనా. ఆశ పెట్టుకోకండి. ఓకేనా. జస్ట్ మెడికల్ అటెంప్ట్ చేసి వచ్చేయండి. ఓకేనా. లక్ ఉంటే అవుద్ది, లేకపోతే లేదు. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసరికి ఎక్స్రే అనమాట. ఎక్స్రే తీస్తారనమాట ఇక్కడ. సో ఎక్స్రే బట్టి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ ఉన్న వాళ్ళది బయటపడుతుంది, అట్ ది సేమ్ టైం నిమోనియా ఉన్న వాళ్ళది బయటపడుతుంది అనమాట. ఓకేనా. సో అదొకటి అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి బ్లడ్ టెస్ట్ అనమాట. బ్లడ్ టెస్ట్ వచ్చేసరికి బ్లడ్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చూస్తాడు. సో ఇదేంటంటే దీనికి ఏంటంటే చేస్తారంటే, ఇప్పుడే జనరల్గా మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏమైనా తక్కువ అయినట్లయితే మీరు ఇంకా
వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయితే చికెన్లో మటన్లో అన్ని తిని ఈజీగా కవర్ చేసేవచ్చు 1 వీక్లో. అదే వెజిటేరియన్ అయితే ఫ్రూట్స్ బాగా తింటే అది కవర్ అయిపోద్ది. అండ్ యూరిన్ టెస్ట్ వచ్చేసరికి యూరిన్ టెస్ట్ కూడా ఇప్పుడు చేయించుకోండి, ఓకేనా. మీకు ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాడు ట్యాబ్లెట్స్ ఇస్తాడు, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెడికల్ టెస్ట్ డే ఉంది కదా, సో ఆ డే వచ్చేసరికి ఎక్కువ వాటర్ తాగండి, చాలా ఎక్కువ వాటర్ తాగండి. సో వాటర్ తాగినట్లయితే ఆ యూరిన్లో వచ్చేసరికి చాలా కొంచెం వాటర్తో కలిసి పెద్దగా తెలియదు అనమాట, ఓకేనా. అదే మీరు వాటర్ తాగకుండా వెళ్ళారంటే ఎల్లో కలర్ యూరిన్ కానీ వచ్చిందంటే మాత్రం సో అందులో కొంచెం ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి ఎక్కువగా చూపించేస్తుంది అనమాట, ఓకేనా. సో అందులో రీమెడికల్ పడే అవకాశం ఉంటుంది. సో ఆ రీమెడికల్ పడే అవకాశం తెచ్చుకోకండి, ఓకేనా. అండ్ దెన్ బ్లడ్ ప్రెషర్ అనమాట, ఓకేనా. హ్యాపీగా వెళ్ళండి, ఏ టెన్షన్ లేదు, ఓకేనా. ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు, ఓకేనా. మనకు జాబ్ రావాలంటే దేవుడు ఇవ్వాలి, ఓకేనా. సో మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఓకేనా. ఆ ప్రాబ్లం ఏదో ఉందనుకొని మీరు ఎక్కువగా భయపడిపోయి వెళ్ళినట్లయితే అక్కడ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోద్ది అనమాట. సో దానికి కూడా రీమెడికల్ పడిపోద్ది, ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి నాకుడ్ నీస్ అనమాట, చెప్పాను కదా. నాకుడ్ నీస్ కూడా ఖచ్చితంగా మెడికల్లో అయితే రిజెక్ట్ చేస్తాడు. రీమెడికల్లో వచ్చేసరికి ఇంకా ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయాలి కాబట్టి ఆ టైంలో అంతే, ఏదో మీ లక్ ఉంటే అవుతారు, లేకపోతే లేదు, ఓకేనా. అండ్ బౌ లెగ్స్ అనమాట, కొందరు లెగ్స్ వచ్చేసరికి లెగ్స్ మధ్యలో గ్యాప్ ఇలా వస్తుంది అనమాట. లెగ్స్ అనేవి ఇది లెగ్స్ అనుకోండి, 2 లెగ్స్ అనుకోండి, ఓకేనా. లెగ్స్ ఇలా ఉంటాయి అనమాట, ఇలా ఉంటాయి. సో అంటే ముడుకుల దగ్గర ఇలా బెండ్ వస్తుంది అనమాట. సో మధ్యలో గ్యాప్ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇలా 2 కాళ్ళు మీరు ఒక అటెన్షన్ పొజిషన్లో పెట్టి ఇలా నిలబడినట్లయితే 2 లెగ్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎంత గ్యాప్ వచ్చేస్తుంది అంటే మినిమం, ఓకేనా, ఇంత గ్యాప్ వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో వాటిని బౌ లెగ్స్ అంటారు అనమాట. సో అది కూడా సేమ్ అంతే. ఇది మెడికల్లో రిజెక్ట్ చేస్తారు, బట్ రీమెడికల్లో అవ్వచ్చు అనమాట, ఓకేనా. అండ్ దెన్ ఫ్లాట్ ఫుట్ అని తెలుసు కదా. మీరు ఇప్పుడు వాటర్ మీద అడుగు పెట్టి ఇలా నడుచుకుంటూ వెళ్ళండి, ఓకేనా. సో కంప్లీట్గా టచ్ అయిపోతే సో దాన్ని ఫ్లాట్ ఫుట్ అంటారు. అండ్ హై ఫుట్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఏ వాటర్లో పెట్టి ఇలా నడిచినప్పుడు ఏంటంటే ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి, ఇది కంప్లీట్గా ఇలా పడిపోద్ది, ఓకేనా. హై ఫుట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ఫుట్ పడుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ఫుట్ పడుతుంది అనమాట, మధ్యలో ఇలా గ్యాప్ ఉండిపోద్ది అనమాట, ఓకేనా. సో దాన్ని హై ఫుట్ అంటారు అనమాట. సో అది కూడా చెప్తాను కదా, మెడికల్లో రిజెక్ట్ చేస్తారు, బట్ రీమెడికల్లో ఛాన్స్ ఉంది. అండ్ దెన్ టాటూ వచ్చేసరికి ఇది విజిబుల్ పార్ట్స్లో ఉండకూడదు అనమాట, ఓకేనా. లోపల ఏమైనా ఉన్నట్లయితే పర్లేదు, బట్ విజిబుల్ పార్ట్స్లో మాత్రం ఉండకూడదు. లైక్ ఇక్కడ కొందరు ఇలా వేయించుకొని, ఓకేనా. సో అలాంటివి కొందరు ఎక్కడ వేయించుకొని అలాంటివి అయితే రిజెక్ట్ చేస్తారనమాట, ఓకేనా. అండ్ దెన్ ఓవర్ వెయిట్, ఓకేనా. ఓవర్ వెయిట్ మాత్రం చూడండి, వాడు చార్ట్ ఇస్తాడనమాట. ఇప్పుడు నా చార్ట్ నాకు గుర్తుంది, యాక్చువల్ నా దగ్గర చార్ట్ లేదు, కానీ నా హైట్ ప్రకారం నాకు గుర్తుంది. నేను 180 సెంటీమీటర్ అనమాట. 180 సెంటీమీటర్కి వాడు ఇచ్చింది ఏంటంటే 68 to 74 ఇచ్చాడు అనమాట, ఓకేనా. 68 to 75 అనుకుంటా. సో ఆ వెయిట్లోనే ఉండాలన్నమాట, ఓకేనా. అంతకన్నా 75 కన్నా ఒక్క కేజీ ఎక్కువ ఉన్నా సరే నేను మెడికల్లో రిజెక్ట్ చేస్తాడు, నో డౌట్ అట్ ఆల్, ఓకేనా. సో ఎందుకంటే అక్కడ నేను ఉన్న ఫ్రెండ్ వచ్చేసరికి నాకు మెడికల్లో రిజెక్ట్ చేస్తాడు, ఓన్లీ 1 కేజీ అనమాట. సో వాడు ఏం చేశారంటే ఇంకా నెక్స్ట్ డే రీమెడికల్ ఉంటుంది, ఓకేనా. మీకు ఒకప్పుడులాగా ఎక్కువ గ్యాప్ అంటూ మీకు ఇవ్వరు అనమాట. ఒకప్పుడు అంటే చాలా గ్యాప్ ఇచ్చేవాళ్ళు కదా, రైట్, చాలా గ్యాప్. ఇప్పుడు వచ్చేసరికి 1 month అలా గ్యాప్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు, నెక్స్ట్ డే రీమెడికల్ అనమాట. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు వెయిట్ ఉన్నట్లయితే ఒక 1 kg అంటే మీరు తగ్గించుకోవచ్చు, ఓకేనా. మీరు ఇప్పటికే ఒక 5 kgs ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఇప్పటికీ టైం అనమాట. డైలీ ఒక 10 km 20 km వేసి ఫుడ్ కంప్లీట్గా తగ్గించానమాట, ఏం కాదు, ఓకేనా. సో ఈ మంత్ వరకు అయితే ఏం కాదు. సో ఫుడ్ బాగా తగ్గించి అండ్ మీరు రెడీగా ఉండండి అనమాట, వెయిట్ తగ్గించి, ఓకేనా. అండ్ ఎవరైతే తక్కువ వెయిట్ ఉన్నారో ఇప్పటి నుంచే ఒక రోజుకు ఒక 10 బనానాస్ అలా తినండి, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ 2 kgs ఎవరైతే తక్కువ ఉన్నారో సో ఆ 2 kgs అనేది ఈ మెడికల్ గ్యాప్లో వచ్చేసరికి కవర్ చేయొచ్చు అనమాట, ఓకేనా. అండ్ దెన్ వచ్చేసరికి ఇంకొచ్చేసరికి ఏంటంటే పైల్స్ టెస్ట్ చేస్తారనమాట. పైల్స్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇంటర్నల్ పార్ట్స్ టెస్ట్లో ఇంకా ఇది పెన్నీస్ ఉంటుంది కదా, పెన్నీస్ వచ్చేసరికి ఆ ఫోర్స్కిన్ ఏదైతే ఉందో అది బ్యాక్ వెళ్ళాలన్నమాట. సో అదొకటి టెస్ట్ చేస్తారనమాట, అంతేనమాట. అంతకుమించి మరేం లేదు. కాకపోతే ఇందులో సివియర్ ఏంటంటే
సివియర్ ఖచ్చితంగా అవ్వనివి ఏంటైతే ఇంకా ఇంకా మర్చిపోయాను, ఇంకా వెరికోస్ వెయిన్స్ అనమాట. సో వెరికోస్ వెయిన్స్లో ఏంటంటే మీకు జంప్ చేస్తారనమాట. జంప్ చేస్తూ చేస్తూ ఈ వెరికోస్ వెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో అవి కొంచెం బాగా బయటకు కనిపిస్తాయి అనమాట. ఓకేనా, ఇందులో టూ టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి. ఓకేనా, జనరల్గా ఏంటంటే ఫిట్నెస్ వల్ల వచ్చే వెయిన్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం నరాలు అనేవి స్ట్రైట్గా కొంచెం బయటకు వస్తాయి అనమాట. సో దాన్ని చూసి మీరు ఏం భయపడిపోకండి. వెరికో వెయిన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కొంచెం వెరికోస్ అంటే ఇలాగా కొంచెం తిరిగినట్లు ఉంటాయి అనమాట. ఇలాగా స్ట్రైట్గా ఉండవు అనమాట. తిరిగి 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 ఒక వైర్ లాగా, ఒక చుట్టుకున్న వైర్ లాగా ఉంటాయి అనమాట. సో వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. సో దీనికి కూడా నాకు తెలిసి వెరికోస్ వెయిన్స్ కూడా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు. ఓకేనా, అండ్ దెన్ ఇప్పుడు కలర్ బ్లైండ్నెస్ 100% రిజెక్ట్ అనమాట. మరి దాంట్లో మరి ఏం లేదు. ఓకేనా, అండ్ దెన్ ఇది మిగిలినవన్నీ ఇప్పుడు హ్యాండ్ బెండ్ అండ్ నాకుడ్ని. ఓకేనా, అండ్ దెన్ బౌలెక్స్. ఓకేనా, అండ్ దెన్ వచ్చేసరికి ఇప్పుడు నిమోనియా, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి వారు. ఓకేనా, సో ఎక్స్రే టెస్ట్లో ఒకవేళ మీరు దొరికిపోయినట్లయితే వీటికి చాలా కష్టం అనమాట. ఓకేనా, సో మిగిలిన వాటికి మాత్రం మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అక్కడ మీ లక్ అనమాట. సో మెడికల్లో ఖచ్చితంగా ఫెయిల్ చేస్తారు. బట్ రీమెడికల్లో వచ్చేసరికి మంచి డాక్టర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా చేస్తారనమాట, డౌట్ లేదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్. ఓకేనా, సో దట్స్ ఆల్ గైస్. మీరు మీ చేతిలో మీరు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ చేతిలో ఏంటంటే ఐ ఉందన్నమాట. ఓకేనా, ఐ అనేది మీరు చార్ట్ బై హార్ట్ చేసినట్టయితే మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీ ముందున్న వాడిని అడుగుతారు. సో వాడిని అడిగి మీరు కన్ఫర్మేషన్ చేసుకొని కంప్లీట్గా లాస్ట్ 2 లైన్స్. ఓకేనా, మీకు మీదో కనిపిస్తాయి. లాస్ట్ 2 లైన్స్ బై హార్ట్ చేయడం అంటే చాలా ఈజీ కదా. ఓకేనా, అది మీరు అనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పటికీ ఛాన్సే. ఓకేనా, సో ఇయర్ వ్యాక్స్ ఇది ఇప్పుడు మీకు ఛాన్స్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అండ్ టూత్ పుప్పలు ఉన్నట్లయితే మీరు ఇప్పుడు కూడా సిమెంట్ వేసి వాటిని కవర్ చేయొచ్చు. ఓకేనా, అండ్ దెన్ బ్లడ్ టెస్ట్, తక్కువ బ్లడ్ ఉన్న వాళ్ళు వాటిని మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ యూరిన్ టెస్ట్, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వేస్తే తగ్గిపోద్ది. సో అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇప్పటికీ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను. ఓకేనా, అండ్ వెయిట్, ఓవర్ వెయిట్ కానీ లెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ మీరు కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మీకు టైం ఉంది కాబట్టి. ఓకేనా, మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో మేము చెప్తుంది ఏంటంటే మీరు ఏవైతే మీకు క్లియర్ చేసుకోగలిగిన ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు క్లియర్ చేసుకోగలిగి మీరు క్లియర్ చేయలేదంటే అది ఖచ్చితంగా అది మీ తప్పేనమాట. సో ఒకవేళ మీరు అవ్వనివి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ ఫుడ్ కానీ లేదా ఈ బౌలెక్స్ కానీ లేదా నాకుడ్ని కానీ వీటికి వచ్చేసరికి ఎక్సర్సైజెస్ చేసి తగ్గుతుంది కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా, సో వాటిని మనం ఇప్పుడు ఏం చేయలేమన్నమాట. ఓకేనా, ఇట్ టేక్స్ మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకేనా, సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎక్కువగా మీరు చేతిలో ఏదైతే ఉందో అది మాత్రం మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మీరు మార్చుకోండి. ఓకేనా, లేని వాటిని మరేం చేయలేము. ఓకేనా, దేవుడికి వదిలేయండి. అక్కడ మీకు లక్ ఉంటే అవుతారు, లేకపోతే లేదు. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది నేను మెడికల్ గురించి చెప్పాలనుకుంటున్నది. ఓకేనా, నెక్స్ట్ టైం మంచి వీడియోతో వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.